నిన్న ఒక ఐటీ స్టూడెంట్ ఫోన్ చేశారండి. సార్ ఇలా నేను ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ప్రిలిమ్స్కి కోచింగ్ ఏమన్నా మన దగ్గర అవైలబుల్గా ఉందంటే, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మెయిన్స్ కోచింగ్ ఇస్తున్నామమ్మా. ప్రిలిమ్స్కి ఇంకా టైం ఉంది కదా మీకు. ఇప్పుడు మెయిన్స్ చదవకుండా మీరు ప్రిలిమ్స్ ఎందుకు చదువుతున్నారు అంటే, తను అన్నారు, సార్ అలా అని కాదు సార్, ముందు నాది ప్రిలిమ్స్ క్లియర్ అయితే నేను అప్పుడు చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఎవరమ్మా మిమ్మల్ని గైడ్ చేసింది అంటే, ఇంకొక ఐటీ ఫ్రెండ్ ఎవరో చెప్పారంట, ముందు ప్రిలిమ్స్ క్లియర్ అయితే అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి అన్నారు. ఇంకా అప్పుడు చూడడానికి ఏమైనా ఉంటుందా అండి మనకి ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత? చూడడానికి ఏముండదు. ఎందుకంటే ప్రాక్టికల్గా నేను టైం క్యాలిక్యులేట్ చేసి చెప్తాను చూడండి. సో మనకి ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎస్, ఎవరైతే బిగినర్స్, మెయిన్గా బిగినర్స్ కోసం అండి ఈ వీడియో. ఎవరైతే బిగినర్స్, నేను ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్కి చదువుతాను అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ కళ్ళు తెరుచుకుంటాయి. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే, ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాం, ఏప్రిల్ 9th ఇవాళ. సో ఏప్రిల్ మంత్, మే మంత్, జూన్ మంత్, ఓకేనా, ఇక్కడ ఒక 3 months అనుకోండి. ఇక్కడ ఒక జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో 15th మనకు నోటిఫికేషన్ ఉంది. మీరు ఇప్పటి నుంచి ప్రిలిమ్సే ప్రిపేర్ అయ్యుకుంటూ వెళ్తే, అంటే ఏప్రిల్, మే, జూన్, ఇక్కడ ఒక 3 months అండ్ ఇక్కడ ఒక అటు ఇటుగా 2.5 months, అంటే 5.5 months మీరు ఇక్కడ ఓన్లీ ప్రిలిమ్ సబ్జెక్ట్సే ప్రిపేర్ అయ్యారు అని అనుకుందాం. సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు ప్రిలిమ్సే ప్రిపేర్ అవుతారు కదా. సో అక్టోబర్ 15th, ఇంకా వర్స్ట్ కేసులో నవంబర్ 15th. ఇది నేను వర్స్ట్ కేస్ సినారియోని దృష్టిలో పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే గవర్నమెంట్ మనకు అఫీషియల్గా చెప్పారు దట్ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వచ్చేలోపు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాను అన్నారు. సో నవంబర్ 15th మనకి ఎగ్జామ్ పెట్టారు అని అనుకుందాం, లేదా నవంబర్ 16th ఎగ్జామ్ పెట్టారు అని అనుకుందాం. సో నవంబర్ వరకు కూడా మీరు ఇక్కడ ఓన్లీ ప్రిలిమ్ సబ్జెక్ట్సే చదువుతున్నారు. మనకి రిజల్ట్ నవంబర్ 30th వచ్చింది అని అనుకుందాం. వచ్చాక మీకు ఇక్కడ డిసెంబర్, జనవరి 2 months మళ్ళీ వర్స్ట్ కేసు వేసుకుందాం, టైం ఇచ్చారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ పెట్టారు అని అనుకుందాం. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనకు అలానే చేయాలి. ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ పెట్టాలి. ఇమీడియట్గా మనకి ఫెబ్ ఎండింగ్ కల్లా రిజల్ట్ ఇచ్చేస్తే మనకి సిపిటి ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అదొక 1 week పెట్టారు అని అనుకుందాం, ఓకేనా. తర్వాత 1 week ఇన్ ద సెన్స్ ఏదో ఒక 1 weekలో పెట్టారని అనుకుందాం. మార్చ్ కల్లా రిజల్ట్ ఇచ్చేసేయాలి. అంటే ఇక్కడ మీకు ఎన్ని మంత్స్ టైం దొరుకుతుందండి? కన్సిడరింగ్ ద వర్స్ట్ కేస్ సినారియో, హార్డ్లీ 2 months టైం దొరుకుతుంది మీకు మెయిన్స్ చదవడానికి. అంటే మీరు ఈ 2 monthsలో మీకు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 5 subjects, అంటే ఏపీ హిస్టరీ, కాన్స్టిట్యూషన్, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఈ 2 monthsలో మీరు 5 subjects చదివేసి, రివిజన్లు చేసుకొని, టెస్ట్ సిరీస్లు రాసి సీరియస్ ఆస్పిరెంట్స్తో పోటీ పడగలరా అనేది మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టైం 1:2 లిస్టో, 1:1 లిస్టో దగ్గర దాకా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఆల్రెడీ ప్రిలిమ్స్ చదివారు, ప్రిలిమ్స్ క్లియర్ చేశారు, మెయిన్స్ చదివారు, మెయిన్స్ కూడా మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేశారు, టెస్టులు రాశారు, దగ్గరలో పోయింది. దే ఆర్ ఆల్రెడీ, అంటే ర్యాంక్కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళు మీరు పోటీ పడినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో వీళ్ళందరూ కూడా పోటీలో ఉన్నారు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ పోటీ పడతారు. మరి మీకు సక్సెస్ వస్తుందా, వాళ్ళకి సక్సెస్ వస్తుందా చూడండి. మీరు ఇప్పటి నుంచి ఏం చేయొచ్చు అంటే, ఈ 3 months ఏప్రిల్, మే, జూన్లో మీరు ఒక 3 మెయిన్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మినిమం 3 మెయిన్ సబ్జెక్ట్స్ మీరు పర్ఫెక్ట్ అవ్వకపోతే ఈ టైంలో రేపు మీకు ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత టైం దొరకదు. ఏం చదువుకుంటే బెటర్ అంటే, నా సజెషన్, ఇట్ ఈస్ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 3 subjects మీరు కనుక చదువుకుంటే గనక, ఓకేనా. సరే, సైన్స్ అండ్ టెక్ అంటే మనకి ఇప్పుడు చదువుకున్న స్టాటిక్ వన్ని కూడా కవర్ చేసుకొని ఎగ్జామినేషన్ ముందు మీకు ఆ 2 months టైంలో మళ్ళీ కరెంట్ డేటా యాడ్ చేసుకోండి, ఎన్విరాన్మెంట్, ఇవి మీరు చదువుకున్నట్లయితే మీకు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంటుంది దట్ 3 subjects నేను పర్ఫెక్ట్ అయ్యాను అని. అండ్ ఎప్పుడైతే మనకి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత మెయిన్స్కి టైం ఉంటుందో ఆ టైంలో మీరు సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ చదువుకోవచ్చు. అంటే ఏపీ హిస్టరీ చదువుకోవచ్చు. ఏపీ హిస్టరీ ఎందుకు అప్పుడు చదవమన్నాను అంటే, ఇది కంప్లీట్గా స్టాటిక్. సో స్టాటిక్ని మనం ఎంత బైహార్ట్ చేస్తే మనకు అంత గుర్తుంటుంది. దీంట్లో మీరేమి కరెంట్ డేటాని ఇంక్లూడ్ చేసి చదివేది లేదు కాబట్టి ఇది ఒక్కటి మీరు అప్పటికి సేవ్ చేసుకొని అప్పుడు చదువుకోండి. అంటే చదవడం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రీ హిస్టారిక్ కల్చర్ అని చెప్పేసి అన్నారు. ఒక 1 hour చదువుతున్నారు అంటే 50 minutes చదవాలి, ఒక 10 minutes యాక్టివ్ రీకాలింగ్ చేయాలన్నమాట. యాక్టివ్ రీకాలింగ్ అంటే మీరు చదివింది ఎంతవరకు గుర్తుంది అనేది మీరు అక్కడ
చూసుకోవాలి. అంటే మీరు పెన్ను పేపర్ మీద పెట్టి రాసుకుంటే మీరు ఆ చదివిన సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవుతారు. అలా ఆ 2 మంత్స్ టైంలో మీరు ఇప్పుడు పర్ఫెక్ట్ అయిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు రివిజన్ చేసుకోవచ్చు, అప్పుడు టెస్టులు రాసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక సబ్జెక్ట్ మీరు చదువుకుంటూ యాక్టివ్ రికాలింగ్ చేసుకుంటూ దానికి సంబంధించిన టెస్ట్ రాసుకుంటే అప్పటికి పర్ఫెక్షన్ వస్తుంది. ఇప్పటి నుంచి మొత్తం ప్రిలిమ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యి లాస్ట్లో నేను చూసుకుందాంలే అంటే ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదండి. మనం జస్ట్ పాస్ అయితే చాలు అంటే ఉద్యోగాలు రావు, గవర్నమెంట్ జాబ్. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే మనకి మల్టిపుల్ టైమ్స్ ఒక సబ్జెక్ట్ని చదువుతారో, మల్టిపుల్ టైమ్స్ ఆ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ అవుతారో, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తారో, మల్టిపుల్ టైమ్స్ టెస్ట్లు రాసి ఆ టెస్ట్లో నేను ఏం మిస్టేక్స్ చేశాను అని అనలైజ్ చేసుకొని ఆ మిస్టేక్స్ నుంచి మళ్ళీ నేర్చుకొని బయటకు వచ్చినటువంటి వాళ్ళే సక్సెస్ అవుతారు. అంతేగాని అప్పుడు చదివినా కానీ నాకు సక్సెస్ వస్తుంది అనుకుంటే కష్టం. అప్పుడు చదివిన సక్సెస్ ఎవరికి వస్తుంది? ఆల్రెడీ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని రీసెంట్ నోటిఫికేషన్లో దగ్గర దాకా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఆ టైంలో జస్ట్ రివిజన్లు మరియు టెస్టులు రాసుకున్నా కానీ వాళ్ళకి సబ్జెక్ట్ గుర్తుంటుంది. ఎందుకంటే రీసెంట్గా మనకి ఒక నోటిఫికేషన్ కంప్లీట్ అయింది కాబట్టి. ఒక బిగినర్కి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఓకేనా? ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలి? ఇందాక చెప్పినట్టుగా ఈ 3 మంత్స్ని మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోండి. దేనికి? మెయిన్స్కి యూజ్ చేసుకోండి. మరి తర్వాత ఏం చేయాలి సార్ అంటే మిగతా 3 మంత్స్ టైం మనకు దొరుకుతుంది కదా. అంటే మనకి ఇక్కడ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ సెప్టెంబర్ 15th నుంచి మళ్ళీ నవంబర్ 15th వరకు మీకు ఆల్మోస్ట్ ఒక 5 మంత్స్ టైం దొరుకుతుంది. కాబట్టి ఈ 5 సబ్జెక్ట్స్ ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సబ్జెక్ట్ మీరు పర్ఫెక్ట్ అవ్వుకుంటూ రావచ్చు. అప్పుడు ఈజీగా ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. ఓకేనా? సో సబ్జెక్ట్ చదవడం అంటే ఏదో పై పైన చదవడం కాదండి. మీరు చదివే సబ్జెక్ట్ని ఎవ్రీడే రివిజన్ చేసుకునేలాగా, అంటే డే వైజ్ రివిజన్, మళ్ళీ వీక్లీ రివిజన్, మళ్ళీ 15 డేస్కి ఒకసారి రివిజన్, అలా సబ్జెక్ట్ మర్చిపోకుండా మీరు పర్ఫెక్ట్ అవ్వకుంటూ వస్తే తప్పించి మనం ఇక్కడ ఏం చేయలేం. ఓకేనా? అలా కాదు నాకు అసలు టైం లేదు, నేను ఏదో టైం పాస్కి ప్రిపేర్ అవుతాను అంటే అది టైం పాస్కే వెళ్తుందండి. అందుకే అప్లికెంట్స్ చూస్తే మనకి ఎంతమంది ఉంటారు? లక్షల్లో ఉంటారు. ఎగ్జామ్ క్వాలిఫై అయ్యేది వేలల్లో. ప్రిలిమ్స్ మళ్ళీ మెయిన్స్ నుంచి ఫైనల్ లిస్ట్కి వచ్చేది వందల్లో. అంటే లక్షల నుంచి సీరియస్ ఆస్పిరెంట్ ఉంటారు. ఇట్లా ఎవరో మిస్గైడ్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే వాళ్ళు సొంతగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. అందుకే లక్షల నుంచి వేలకు వస్తారు, వేల నుంచి లాస్ట్కి వందల్లోకి వస్తారనమాట. వందల్లో ఉండే అంతా కూడా ద మోస్ట్ టాలెంటెడ్ క్రీమ్ బ్యాచ్. అంటే బాగా ఒక స్ట్రాటజీతో డైలీ ప్లానింగ్ వేసుకొని మోటివేటెడ్గా సెల్ఫ్ డిసిప్లిన్డ్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతారు. ఓకే? సో అలా మీరేమన్నా గైడెన్స్ మిస్ అవుతున్నారు అనుకుంటే ఇక్కడ కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఆల్రెడీ ఉపేందర్ సార్ కూడా చెప్పారు, రీసెంట్గా నేను మన స్టూడెంట్స్కి ఫ్రీగా గైడ్ చేద్దాం అనుకొని. సో ఉపేందర్ సార్ మనకి తెలంగాణ నుంచి స్టేట్ 9th ర్యాంకర్. ఉపేందర్ సార్ మీ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఏపీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంత నెగిటివ్ మార్కింగ్ ఉన్నా కానీ హీ గాట్ 105+ మార్క్స్ వచ్చాయి. మెయిన్స్ లక్కీలీ రాయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ గ్రూప్ 2 జాబ్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి. సో సార్ కూడా ఫ్రీ గైడెన్స్ ఇద్దామని అనుకుంటున్నారు. సో అది మన విఐపి లెర్నింగ్ యాప్లో మనం వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మన విఐపి లెర్నింగ్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఆల్రెడీ ఒకవేళ మీకు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఒకవేళ అట్లా కుదరట్లేదు అనుకున్న పక్షాన మేము ఎక్కడో దూరంగా వెళ్ళి కోచింగ్ తీసుకోవడం ఇబ్బంది అనుకుంటే మన దాంట్లోనే ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేశాము. గ్రూప్ 1కి అండ్ గ్రూప్ 1 ఆల్రెడీ బ్యాచ్ 4 రన్ అవుతుంది. గ్రూప్ 2 కూడా రీసెంట్గా ఒక ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ చేశాము. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి ఫోర్స్ లేదు, ఇట్స్ కంప్లీట్లీ యువర్ డిస్క్రిప్షన్. మీకు ఒకవేళ ప్రాపర్ మెంటర్స్ కావాలి, డైరెక్ట్గా ర్యాంకర్సే మా క్లాసెస్ చెప్పాలి అనుకుంటే వీఆర్ ద ఓన్లీ అకాడమీ. డైరెక్ట్గా ఏపీఎస్సి గ్రూప్ 1 ర్యాంకర్స్, గ్రూప్ 2 ర్యాంకర్స్ అండ్ అలాగే యూపీఎస్సి ఫ్యాకల్టీస్ మాత్రమే మన దగ్గర క్లాసెస్ చెప్తారు. రైట్? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.